Hello my dear students, welcome to my channel Jagdish Kumli. Our today's topic is articles. Very important topic, articles. Let us see in detail the topic articles. ఆర్టికల్స్ అనేవి మెయిన్గా మూడు రకాలు అంటారు. జనరల్గా మూడు రకాలు అంటారు. అదేంటంటే డైరెక్ట్గా ఏ అండ్ ద అని చెప్పేస్తారు. సో వీ షుడ్ నాట్ సే లైక్ దాట్. అలా ఎప్పుడు స్టార్ట్ చేయకూడదు. ఆర్టికల్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్. ఆర్టికల్స్ ఆర్ ఆఫ్ మెయిన్లీ టూ టైప్స్. వాట్ ఆర్ దే? ఒకటి ఇండెఫినెట్ ఆర్టికల్ అండ్ సెకండ్ వన్ ఈస్ డెఫినెట్ ఆర్టికల్. ఓకేనా? సో ఆర్టికల్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్, ఇండెఫినెట్ ఆర్టికల్ అండ్ డెఫినెట్ ఆర్టికల్. మరి ఇండెఫినెట్ ఆర్టికల్లో ఏముంటాయి? ఇండెఫినెట్ ఆర్టికల్లో ఏ ఆర్ యాన్. ఓకేనా? ఏ ఆర్ యాన్. ఇండెఫినెట్ ఆర్టికల్లో ఏ ఆర్ యాన్ ఉంటాయి, డెఫినెట్ ఆర్టికల్లో ద ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఈ డెఫినెట్ ఆర్టికల్స్ కోసం కొంచెం డీప్గా నేర్చుకుందాం ఈరోజు. అందులో ఎక్కడ ద అని పిలవాలి, ఎక్కడ ది అని పిలవాలి, ఓకే, ఎక్కడ ద అని ప్రొనౌన్స్ చేయాలి, ఎక్కడ ది అని ప్రొనౌన్స్ చేయాలి అనేది కూడా మనం ఈరోజు నేర్చుకుందాం. రైట్, ఫస్ట్ లెట్ us learn indefinite article. Indefinite articles. So indefinite articles. Indefinite articles. So the articles a and an are called indefinite articles. The articles a and an. A and కలిపి ఏమంటారు? Indefinite articles అంటారు. And they come before singular countable nouns. They come before singular countable nouns. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సింగులర్ కౌంటబుల్ నౌన్స్కి ముందు ఈ యాన్ లేదా ఏ అనేది వస్తుంది. అండ్ దే ఐడెంటిఫై ద పర్సన్ ఆర్ థింగ్. పర్సన్ని కానీ థింగ్ని కానీ ఐడెంటిఫై చేస్తే ద రిప్రజెంట్ ఇన్ జనరల్ వే. సో ద రిప్రజెంట్ ఇన్ జనరల్ వే అంటే స్పెసిఫిక్గా ఎప్పుడు రిప్రజెంట్ అయ్యేది, పర్టికులర్గా రిప్రజెంట్ కాదు, జనరల్ వేలో రిప్రజెంట్ చేస్తుంది. అదేంటో మనం చూద్దాం. ఓకేనా? ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకుందాం. ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఆర్ నథింగ్ బట్ ద ఆర్టికల్స్ ఏ అండ్ యాన్ ఆర్ కాల్డ్ indefinite articles and they come before singular countable nouns. Singular countable noun అంటే ఏంటి? Countable nouns అంటే ఏంటి? The nouns which are countable. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెన్స్. ఓకేనా? సో 2 pens, 3 pens, 4 pens, 5 pens, like that. Bananas. So 2 bananas, 3 bananas, dozen. రైట్. అలాగే యాపిల్స్, 2 యాపిల్, 3 యాపిల్స్, 4 యాపిల్స్, 6 యాపిల్స్, లైక్ దిస్. ఏవైతే కౌంట్ చేయగలమో వాటిని మనం కౌంటబుల్ నౌన్స్ అంటాం. ఓకేనా? సో ఈ ఏ అండ్ ఆ సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందే వస్తాయి. సింగులర్ అంటే అ పెన్, అ బనానా, అన్ యాపిల్. సో సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందర మాత్రమే ఏ కానీ యాన్ కానీ యూజ్ చేస్తామంట. మరి ఈ సింగులర్ కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటి? ఎ బాయ్, ఎ గర్ల్, అన్ యాపిల్, అ పెన్సిల్, అన్ ఏరోప్లేన్, లైక్ దట్. ఓకేనా? సో అండ్ దే ఐడెంటిఫై ద పర్సన్ ఆర్ థింగ్. ఆ పర్సన్ కానీ థింగ్ కానీ ఐడెంటిఫై చేస్తుంది అండ్ దే రిప్రజెంటింగ్ జనరల్ వే. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎ ఉమెన్ కేమ్ ఇన్ ఎ కార్. ఎ ఉమెన్ కేమ్ ఇన్ ఏ కార్. ఇక్కడ చూడండి, ఏ ఉమెన్ అంటే ఒక స్త్రీ, కేమ్ ఇన్ ఏ కార్ ఒక కార్లో. ఏ ఆర్ యాన్ మీనింగ్ ఏంటంటే ఒక్క లేదా ఒకటి అనే మీనింగ్లో మనం వాడతాం అనమాట. ఓకేనా? ఏ ఉమెన్ కేమ్ ఇన్ ఎ కార్, ఐ సా అన్ యాపిల్, ఐ రోట్ విత్ ఎ పెన్సిల్, స్వప్న వాజ్ బేకింగ్ అ కేక్. ఓకేనా? ఎగ్జాంపుల్స్ చూడండి, ఏ ఉమెన్ కేమ్ ఇన్ ఎ కార్, ఐ సా అన్ యాపిల్, ఐ రోట్ విత్ ఎ పెన్సిల్, స్వప్న వాజ్ బేకింగ్ అ కేక్. మరి ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మరి బాగానే ఉంది, ఆర్టికల్స్ అవి రాశారు, బాగానే అండర్లైన్ చేశారు, ఎప్పుడు మనం యాన్ వాడతాము, ఎప్పుడు మనము ఏ వాడతాము, ఆన్ విచ్ కాంటెక్స్ట్ వి యూజ్ యాన్ అండ్ ఏ? సో లెట్ us డిస్కస్ ఫస్ట్ యాన్. విల్ డిస్కస్ ద ఆర్టికల్ యాన్ ఫస్ట్ ఇన్ డీటెయిల్. ఓకేనా? మనం యాన్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకొని ఆ తర్వాత ఏ ఎప్పుడు యూజ్ చేయాలి అనేది, ఎక్కడ యూజ్ చేయాలి అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఏఈఐఓయు వీటిని ఏమంటాము? ఓవెల్ సౌండ్స్ అని చెప్పేసి అంటాము. అవునా కదా? ఓవెల్ సౌండ్స్ అన్నాం. ఈ ఏఈఐఓయు 5 letters ఉన్నాయి. ఓకేనా? 5 letters ఉన్నాయి, బట్ దే గివ్స్ అవుట్ 20 సౌండ్స్. సో ఇవి 20 డిఫరెంట్ సౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి, ఏఈఐఓయు. అవి ఇన్ డీటెయిల్గా మన స్పీకింగ్ స్కిల్స్లో నేర్చుకుందాం. ఓకేనా? సో ఏఈఐఓయు అనే వొవెల్స్, ఈ వొవెల్స్ 20 వొవెల్ సౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ 20 వొవెల్ సౌండ్స్ దగ్గర మనం యాన్ని ప్లేస్ చేస్తామన్నమాట. ఆ 20 వొవెల్ సౌండ్స్ ముందర ఏదైతే వర్డ్ ఆ 20 వొవెల్ సౌండ్స్లో ఒక సౌండ్ వొవెల్ సౌండ్తో స్టార్ట్ అవుతుందో ఆ వొవెల్ సౌండ్ ముందర మనం ఏం చేస్తామో యాన్ అనేది ప్లేస్ చేస్తాం.
ఓకే, ఇక్కడ చూడండి యాన్ యాపిల్, యాపిల్ ఇది ఏ అనే లెటర్తో స్టార్ట్ అయింది కాబట్టి యాన్ పెట్టేసామనుకుంటారు. దట్ ఈస్ రాంగ్ కాన్సెప్ట్. ఓకేనా, AEIOU ఉంటే దాని ముందు యాన్ పెట్టేస్తే సరిపోద్ది అని అనుకోవడం తప్పుడు కాన్సెప్ట్. ఓకేనా, అలా కాదు. ఈ ఏ అనేది వవల్ సౌండ్ ఇస్తుందా కాన్సనెంట్ సౌండ్ ఇస్తుందా మీరు తెలుసుకోవాలి. అంటే ఈ AEIOUలో 20 సౌండ్స్ ఇస్తాయని, వవల్ సౌండ్స్ ఇస్తాయని చెప్పి మనం అనుకున్నాం కదా. సో ఆ 20 వవల్ సౌండ్స్ ఏంటో అనే దానికి మిస్టర్ సురేషన్, ఓకేనా, మిస్టర్ సురేషన్ అనే ఒక పెద్ద ఆయన ఈనాడు ఇంగ్లీష్ ప్రతిభ పేపర్లో ఎప్పుడు ఇంగ్లీష్ గురించి చాలా ఆర్టికల్స్ ఆయన ఇస్తూ ఉంటారు. ఆయన ఒక మంచి ట్రిక్ మనకి చెప్పారు, అది ఉన్నాయి కదా. సో ఆ నుంచి ఆ వరకు ఉన్న ఏ అచ్చుతోనైనా ఒక వర్డ్ స్టార్ట్ అయితే, ఒక వర్డ్ సౌండ్ స్టార్ట్ అయితే దాని ముందర మనం యాన్ అని బండగా బ్లైండ్గా పెట్టేయచ్చు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి యాన్ యాపిల్, ఇక్కడ ఏ ఎలా పలుకుతుంది, ఇది యాపిల్ ఏ అని వస్తుంది కదా. అలాగే చూసుకోండి ఎగ్, ఎగ్ చూసేసరికి ఇదే వస్తుంది ఏ. ఓకేనా, ఇప్పుడు ఔల్ చూడండి, ఇది ఏ స్పెల్లింగ్ వస్తుంది ఔల్, రైట్. దీని ముందు కూడా మనం యానా పెడతాం, యాన్. ఓకేనా, సో దీని గురించి ఇంకా మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాము. Yeah, my dear young friends, now look at here, way to use an. Let us learn way to use an. ఎక్కడ an పెట్టాలి అనేది నేర్చుకుందాం. చూడండి, if any word pronounces with a vowel sound, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం AEIOU, these are vowel letters, they produce 20 types of vowel sounds. ఓకేనా, సో మనకి మిస్టర్ సురేషన్ గారు ఈనాడు ప్రతిభ పేపర్లో ఆర్టికల్స్ ఇస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఇంగ్లీష్ మీద. ఆయన ఒక మంచి ట్రిప్ చెప్పారు, అదేంటి ఆ టు ఔ. ఏదైనా వర్డ్ ఆ నుంచి ఆ మధ్యలో ఉండే అచ్చులో ఏ అచ్చు శబ్దాన్నైనా ప్రొడ్యూస్ చేస్తే దాని ముందు మనం బ్లైండ్గా యాన్ అని పెట్టవచ్చు. ఓకేనా, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ యాన్ ఎలిఫెంట్, ఎలిఫెంట్ ఇది ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది ఏ, ఎలిఫెంట్, రైట్. అలాగే యాన్ యాంట్, యాంట్, సో ఏ అనేది కూడా ఆ టు ఆ మధ్యలో ఉంటుంది. యాన్ ఆక్స్, ఆక్స్, యాన్ ఆక్స్. ఓకేనా, అలా ఎక్స్క్యూజ్ మీ, యాన్ ఔల్, ఔల్ చూసేసరికి ఇది లెటర్, రైట్. ఔల్ ఔతో స్టార్ట్ అవుతుంది, దాని ముందు యానే కదా పెడతాం. నెక్స్ట్ యాన్ అంబ్రిల్లా, దో ఇట్ ఈస్ యూ, ఇట్ ప్రొడ్యూసెస్ ద సౌండ్ ఆఫ్ ఆ, నాట్ యూ. ఇక్కడ అంబ్రిల్లా ప్లేసెస్లో యాన్ అంబ్రిల్లా ఆ అనే సౌండ్ వస్తుంది కాబట్టి యాన్ యూస్ చేస్తాం. ఇక్కడ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, అదేంటో మనం చూద్దాం. ఓకేనా, ఎక్సెప్షన్స్ ఏం కాదు, some word starts with the letter of U. For example, యూనివర్సిటీ ఉంది. ఓకేనా, యూనివర్సిటీ ఉంది. ఈ యూనివర్సిటీ ముందు మనం ఏ పెడతామా యాన్ పెడతామా, యాన్ పెడతాము అంటే దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. దీని ముందు ఏనే పెట్టాలి. ఎందుకు ఏ పెట్టాలి, ఏ యూనివర్సిటీ, చూడండి యు, ఇది యు అనే శబ్దంతో ఈ వర్డ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏ యూనివర్సిటీ అంటారు కానీ యాన్ యూనివర్సిటీ అని అన్నారు. ఓకేనా, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో వర్డ్ తీయండి, YEAR, YEAR ఉంది, రైట్. ఇది ఏమని పలుకుతాము, ఏ అంటామా ఏ యాన్ పెడతామా, దీని ముందు ఏ పెడతామా యాన్ పెడతామా, యాన్ అని పెట్టామనుకోండి యాన్ ఇయర్, యాన్ ఇయర్, ఇయర్ అంటారు. యాక్చువల్లీ ఈ ప్రొనౌన్సియేషన్ మనకి తెలియాలి, ఇయర్ కాదు, దీని ప్రొనౌన్సియేషన్ ఇయర్, ఇయర్. చూడండి ఇక్కడ తెలుగులో రాస్తాను, ప్రొనౌన్సియేషన్ ఇది అండి. కాబట్టి ఇయర్ అంటే యా అనే శబ్దంతో ఈ వర్డ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏ అని రాస్తాము, యాన్ అని రాయము. అర్థమైందా, దీని ముందు ఆర్టికల్ ఏం రావాలి, ఏ రావాలి. అర్థమైందా ఫ్రెండ్స్. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, దో ఇట్ ఈస్ ఎ వోవల్ లెటర్ బట్ ఇట్ గివ్స్ అవుట్ ద సౌండ్ ఆఫ్ యా. That is the reason we have to place a instead of an, because it does not follow vowel sound. Understand? Right. So మళ్ళీ ఇక్కడికి వచ్చేసండి, మనకు అర్థమైంది కదా. ఏదైతే వర్డ్ వోవల్ సౌండ్ తెలుగులో తీసుకుంటే ఆ నుంచి ఆ వరకు ఉన్న అచ్చుల సౌండ్తో ప్రారంభం అయితే దాని ముందు మనం యాన్ అని పెడతాము. నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్, సెకండ్ వన్, ఇఫ్ అన్ అబ్రియేటెడ్ వర్డ్ స్టార్ట్స్ విత్ వోవల్ సౌండ్. ఏదైనా ఒక అబ్రివేషన్ తీసుకున్నాం అనుకోండి,
that starts with vowel sound, then immediately you can place an ని ప్లేస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ an MLA తెలుసు కదండి, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, రైట్. సో దీంతో స్టార్ట్ అవుతుంది, ఆతో అంటే ఏ, ఎమ్మెల్యే ఏతో స్టార్ట్ అవుతుంది, రైట్. ఎమ్మెల్యే an MLA. అలాగే an ఆర్టీసీ డ్రైవర్ అండ్ an MRO again, right. అలాగే an MP, అలాగే an SI, though it is the letter S but gives the sound of vowel, కాబట్టి S కదా, SI, కాబట్టి దీని ముందు an అనేది చేసాం. ఇలాగే చాలా వర్డ్స్ ఉన్నాయి. సో ఇలా అబ్రియేటెడ్ వర్డ్ స్టార్ట్స్ విత్ ద సౌండ్ ఆఫ్ వవల్ సౌండ్, దెన్ ఇమీడియట్లీ యూ కెన్ ప్లేస్ an బిఫోర్ ద వర్డ్. అండర్స్టాండ్? అలాగే ఇంకొక ఎక్సెప్షన్ ఏంటంటే, ఇఫ్ ఎనీ వర్డ్ స్టార్ట్స్ విత్ హెచ్, ఏదైనా వర్డ్ హెచ్తో స్టార్ట్ అయ్యి బట్ ఇట్ గివ్స్ అవుట్ ద వవల్ సౌండ్, బట్ ఆ వవల్ సౌండ్తో స్టార్ట్ అయితే, వవల్ సౌండ్తో ఆ వర్డ్ స్టార్ట్ అయితే then an is placed in front of the word. For example చూడండి, HOUR ఏమవుతుంది, హవర్ కాదు, అవర్, రైట్. ఆ అనే సౌండ్ ఇస్తుంది, ఇక్కడ ఆ అనే సౌండ్ ఇస్తుంది కాబట్టి an అవర్ అంటాం, కానీ అవర్ అని అనము. అలాగే an honest person, ఇది హానెస్ట్ కాదు, ఇది ఆనెస్ట్, సో సెకండ్ వస్తుంది, కాబట్టి దీని ముందు కూడా మనం an honest person అని చెప్పేసి అంటాం, కానీ ఆనెస్ట్ పర్సన్ అని మనము బాగా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఎనీ వర్డ్ స్టార్ట్స్ విత్ హెచ్ అండ్ గివ్స్ అవుట్ ద వవల్ సౌండ్, దెన్ an ఈస్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ వర్డ్. ఓకేనా, రైట్. ఒకసారి మళ్ళీ ఫాస్ట్గా దీని గురించి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఇఫ్ ఎనీ వర్డ్ ప్రొనౌన్సెస్ విత్ వవల్ సౌండ్, ఏదైనా వర్డ్ వవల్ సౌండ్తో ప్రొనౌన్స్ చేస్తే దాని ముందు మనం ఏం చేస్తాము, an పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ an elephant, an ant, an ox, an owl, an umbrella, an egg, etc. అలాగే ఇఫ్ an abbreviated word starts with vowel sound, ఏదైనా abbreviated word starts with vowel sound, then we can place an in front of that abbreviated word. For example, an MLA, an RTC driver, an MRO, an MP, an SI, etc. Okay. Similarly, if any word starts with H, and gives out vowel sound, then we have to place an in front of that word. For example, an hour, an honest person, right. Now let us see where to use the article a. Okay, now look at here, where to use a, right. The words that starts with consonant sounds. I hope you people know what are consonants. కాన్సనెంట్స్ అంటే ఏంటో మీకు తెలుసని నేను అనుకుంటున్నాను, అయినా చెప్తాను. మనకి A to Zలో AEIOU లెటర్స్ని వవల్స్ అంటారు. అవి కాకుండా మిగతా ఏ లెటర్స్ అయితే ఉన్నాయో దోస్ లెటర్స్ ఆర్ కాల్డ్ కాన్సనెంట్స్. చూడండి ఇక్కడ రాశాను, BCDFGH JKLMN PQRST VWXYZ. These are the letters called consonants. Okay, so if any word that gives the sound of these consonant sounds, then we can place the article a in front of the word. For example తీసుకోండి, కౌంటబుల్ నౌన్స్ తీసుకున్నాం అనుకోండి, పెన్ ఒక పెన్ కాబట్టి a pen, p is a consonant sound. a pencil, right. సో ఒక పెన్సిల్ ముందర ఏ పెట్టాం, p is a consonant sound. ఇంకా కావాలంటే తీసుకోండి, hen, h is a consonant sound. You can take common nouns మనకు తెలుసు కదా, బాయ్, గర్ల్, డాక్టర్, ఇంజనీర్ వద్దు, ఎందుకంటే అక్కడ వవల్ సౌండ్ వస్తుంది. టీచర్, సో a డాక్టర్, a టీచర్ ఇలా వస్తుంది అన్నమాట. ఇవన్నీ కామన్ నౌన్స్, అర్థమైందా? సో ఇవన్నీ సింగులర్ నౌన్స్, బాగా గుర్తుపెట్టుకోండి. సింగులర్ నౌన్స్ ముందర మనకి ఏ అనే, if the singular noun starts with the sound of consonant, then a will be placed in front of that word. బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఏదైతే సింగులర్ నౌన్స్ ఉన్నాయో వాటి ముందర ఆ వర్డ్ కాన్సనెంట్ సౌండ్తో స్టార్ట్ అయితేనే మనం ఏ అనేది పెడతాం. దట్ ఈస్ ద రీజన్ a pen, a pencil, a hen, a boy, a girl, a doctor, a teacher, and so on. ఓకేనా, రైట్. సో ఇంతవరకు మనం వే టు యూస్
an article an, తర్వాత వే టు యూస్ ద ఆర్టికల్ ఏ అనేవి తెలుసుకున్నాం. ఇప్పుడు ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఇంకా ఎక్కడ యూస్ చేస్తారు, ఏ అవ్వచ్చు యాన్ అవ్వచ్చు. ఓకేనా, ఆ కొన్ని పాయింట్స్ ఫ్యూ పాయింట్స్ ఉన్నాయి. లెట్ us learn those points also. So far we have learned how to use an and how to use a, right? Now let us discuss in detail where to use indefinite articles. Let us learn in detail. Okay, uses of indefinite articles. ఎక్కడ indefinite article యూస్ చేస్తాము? బిఫోర్ ఏ నౌన్ దట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ స్పీచ్ ఆర్ రైటింగ్. స్పీచ్లో కానీ రైటింగ్లో కానీ ఫస్ట్ టైం ఏదైనా నౌన్ని ఇంట్రడ్యూస్ చేస్తే దాని ముందు ఇండెఫినెట్ ఆర్టికల్లో యూస్ చేయాలి. చూడండి, బిఫోర్ ఎ నౌన్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ స్పీచ్ ఆర్ రైటింగ్. స్పీచ్లో కానీ రైటింగ్లో కానీ నౌన్ని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏ ఆర్ యాన్ అనేది యూస్ చేస్తాం. అదే నౌన్, ఇఫ్ ద నౌన్ స్టార్ట్స్ విత్ ద వవెల్ సౌండ్ దెన్ వి యూస్ ద ఆర్టికల్ యాన్, or if the noun starts with a consonant sound then we use the article a. Okay na, example chudandi, I will tell you about an officer in the Indian Navy. Ikkada I will tell you about an officer. An officer, ఏ ఆఫీసర్ ఫస్ట్ టైం యూస్ చేస్తున్నారు ఆఫీసర్, రైట్? కాబట్టి ఫస్ట్ టైం ఈ వర్డ్ యూస్ చేస్తున్నారు కాబట్టి యాన్ ఆఫీసర్ అని. అందులోకి యాన్ ఎందుకు ప్లేస్ చేశారు? బికాస్ ఆఫీసర్ స్టార్ట్స్ విత్ ద వోవెల్ సౌండ్. ఓకే, దట్స్ ద రీజన్ వీ యూస్డ్ యాన్ హియర్ ఇన్ ద ఇండియన్ నేవీ. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఏంటి? బిఫోర్ ఏ నౌన్ విచ్ రిప్రజెంట్స్ నాట్ అన్ ఇండివిజువల్ పర్సన్ ఆర్ థింగ్ బట్ యాన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ హోల్ క్లాస్. అంటే ఏంటి? ఏదైనా ఒక నౌను ఒక ఇండివిజువల్ పర్సన్ ఒక ఇండివిజువల్ థింగ్ని కోసం చెప్పదు, ఇక్కడ రిప్రజెంట్ చేయదు. దేన్ని యూజ్ చేస్తుంది? హోల్ క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లెట్ us see the example. ఏ డాక్టర్ మస్ట్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ కంపాషన్. డాక్టర్కి చాలా కంపాషన్ అనేది ఉండాలట, అంటే తన వృత్తి పట్ల ప్యాషన్ అనేది ఉండాలి. ఓకేనా, మరి ఇక్కడ డాక్టర్ అంటే ఎవరు? నాట్ ఓన్లీ అ సింగిల్ పర్సన్. ఎవరైతే డాక్టర్ ఉన్నారో వాళ్ళందరికీ ఊహించి చెప్తున్నారు అనమాట. అర్థమైందా? సో అటువంటి ప్రొఫెషన్స్ని ఎప్పుడైనా మనం యూజ్ చేస్తే ఏ ఆర్ యాన్ బేసింగ్ ఆన్ ద సౌండ్ ఆఫ్ ది వర్డ్ మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్, టు ఇండికేట్ ఏ న్యూమరల్ వన్. అంటే ఏదైనా నెంబర్ని యూజ్ చేసినప్పుడు మనం ఏదైనా ఒక నెంబర్ని యూజ్ చేస్తున్నప్పుడు మనం ఆర్టికల్స్ అనేవి యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఐ గేవ్ హిమ్ అ రూపీ. నేను అతనికి ఒక రూపాయి ఇచ్చాను. ఆ రూపీ అంటే ఏంటి? 1 రూపీ అని అర్థం. ఓకేనా, సో ఏ రూపీ. అలాగే లాస్ట్కి వచ్చేసరికి విత్ పర్సనల్ నేమ్స్ ఇన్ 2 వెరీ స్పెసిఫిక్ సిచ్యువేషన్స్. సో పర్సనల్ నేమ్స్ యూజ్ చేసి 2 డిఫరెంట్ సిచ్యువేషన్స్లో పర్టికులర్ ఆర్ స్పెసిఫిక్ సిచ్యువేషన్లో యూజ్ చేస్తాం. అవేంటట? వెన్ ద పర్సన్ రిఫర్ టు ఈజ్ అ స్ట్రేంజర్ టు ద స్పీకర్. స్పీకర్కి ఒక పర్సన్ని అన్నోన్ పర్సన్ని లేదా ఒక స్ట్రేంజర్స్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, ద ఫాదర్ హ్యాస్ గాన్ టు ద బ్యాంక్ విత్ డాక్టర్ ఉదయ్. అంటే డాక్టర్ ఉదయ్ అనే ఒక వ్యక్తితో నాన్నగారు బ్యాంకు వెళ్ళారట. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఒక స్ట్రేంజర్, ఈ స్ట్రేంజర్ ఈ స్పీకర్కి ఈయన ఉదయ్ అనే ఆయన స్ట్రేంజర్. కాబట్టి ఫాదర్ తండ్రికి స్పీకర్కి డాక్టర్ ఉదయ్ కోసం ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే ఒక పర్సన్ని అన్నోన్ పర్సన్ని, ఒక స్ట్రేంజర్ అంటే అన్నోన్ పర్సన్ అనమాట, అన్నోన్ పర్సన్ని స్పీకర్కి ఇంట్రడ్యూస్ చేస్తే ఏ అనే ఆర్ యాన్ అనే ఆర్టికల్ని మనం యూస్ చేస్తాము. ఓకేనా, నెక్స్ట్, వెన్ ద క్వాలిటీస్ ఆఫ్ ద పర్సన్ అండ్ నాట్ ద పర్సన్ హర్సెల్ఫ్ ఆర్ బీయింగ్ రిఫర్ టు. అంటే ఒక పర్సన్ యొక్క క్వాలిటీని చెప్పినప్పుడు కూడా మనం ఈ ఏ ఆర్ యాన్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రోహిత్ ఈజ్ టర్నింగ్ అవుట్ టు బి ఎన్ ఐన్స్టీన్. ఐన్స్టీన్ అంటే రోహిత్ ఐన్స్టీన్ లాగా అయిపోతున్నాడు అంట. అంటే దాని అర్థం ఏంటి? ఐన్స్టీన్లో ఫిజిక్స్ అనే సబ్జెక్ట్లో మహా గొప్ప సైంటిస్ట్. ఈ రోహిత్ కూడా ఐన్స్టీన్ అంత వ్యక్తి చదివినట్టుగా చదువుతున్నాడని చెప్తున్నారు. అంటే రోహిత్కి ఐన్స్టీన్ ఉన్న క్వాలిటీస్ ఉన్నాయి, త్వరలో ఇతను కూడా ఒక సైంటిస్ట్ అవ్వచ్చు అనే విధంగా మనం ఈ సెంటెన్స్ చెప్తాం. ఆ ప్రకారం చెప్తున్నప్పుడు ఇక్కడ చూడండి, ఐన్స్టీన్ ఐ అని యూజ్ చేస్తున్నాం, అది ఓవెల్ సౌండ్ కాబట్టి యాన్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఓకేనా, రోహిత్ ఈస్ టర్నింగ్ అవుట్ టు బి ఐన్స్టీన్.
నెక్స్ట్ యువర్ నీస్ ఈజ్ ఏ గీతా మాధురి. నీ మేనకోడలో గీతా మాధురి లాంటిది. గీతా మాధురి అంటే ఎవరు? ఒక గొప్ప గాయని, సింగర్ కదా. అంటే ఏంటి? అటువంటి సింగర్తో నీ మేనకోడల్ని పోల్చి చెప్తున్నాడు అనమాట. ఓకే, అంటే అర్థం ఏంటి? ఈ మేనకోడలికి గీతా మాధురికి ఉన్న క్వాలిటీస్ ఉన్నాయి, త్వరలో ఆమె గొప్ప సింగర్ అవ్వవచ్చు అని చెప్పే సిచ్యువేషన్లో కూడా మనం వాడతాం. చూడండి, ఇక్కడ గీతా మాధురిని మనం మాట్లాడేటప్పుడు ఏ అని ఆర్టికల్ యూజ్ చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? సో విత్ దిస్ మన ఇండెఫినెట్ ఆర్టికల్స్ కంప్లీట్ చేసాం. సో ఇక్కడ మనం ఈరోజు ఏం నేర్చుకున్నాము ఈ వీడియోలో? హౌ టు యూస్ అండ్ హౌ టు యూస్ ఏ అండ్ హౌ టు యూస్ ఇండెఫినెట్ ఆర్టికల్స్. ఓకేనా? సో ఈ వీడియో పూర్తిగా వినండి, అలాగే ఇందులో ఉన్న ఎగ్జాంపుల్స్ అన్నీ గో త్రూ అవ్వండి. ఎగ్జామ్లో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉపయోగించి మీరు మంచి మార్క్స్ సంపాదిస్తారని కోరుకుంటూ, అగైన్ ఐల్ కమ్ అప్ విత్ new video of the definite article in detail. We'll meet again in the next video. Until then, bye bye. Jai Hind, Jai Bharat.